హాయ్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్, చికెన్ ఫ్రై, గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. ముందుగా అయితే బగారా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. పాత్ర పెట్టుకొని అందులో ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను. కొంచెం మసాలా, హోల్ గరం మసాలా, ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలా వేయాలి. అందులో కంపల్సరీ బగారా రైస్ అయితే షాజీరా అనేది కంపల్సరీ ఉండాలండి. షాజీరా వల్లనే బగారా రైస్ కొంచెం టేస్ట్ అనేది వస్తుంది. చాలామంది షాజీరాను అవాయిడ్ చేస్తుంటారు, లేకపోతే వేయడం మర్చిపోతారు. కొంతమంది ఎందుకులే అనుకుంటారు. కానీ మసాలాతో పాటు షాజీరా ఉండడం వల్ల రైస్ అనేది టేస్ట్ వస్తుంది. అది మసాలాలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టండి ఆనియన్స్ వేసానండి. ఈ ఆనియన్స్ అనేటివి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాకుండా మీడియంగా బాగా ఒక మాదిరిగా వేగిపోతే సరిపోతుంది. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసేయాలి. అది కొద్దిగా వేపేసుకోవాలండి. ఇది వేగుతున్నప్పుడే ఆయిల్లో మంచిగా వేగుతున్నప్పుడు కొంచెం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి అది కాస్త కొంచెం బాగా వేగనీయాలండి. ఆయిల్లోనే ఈ మసాలాలు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా మిగతా వస్తువులన్నీ ఇట్లా ఆయిల్లోనే వేగితేనే రైస్ అనేది మంచిగా ఉంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా వేపుకోవాలి. ఇవి వేగకుండా అట్లే అంతా తయారు చేస్తే రైస్ అనేది బాగుండదు కదా, నా ఒపీనియన్ అండి. ఇంక ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి శుభ్రం పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా వేసేసేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి. నేనైతే 2.5 గ్లాసెస్ రైస్ అయితే బాస్మతి రైస్ నానబెట్టి పక్కన ఉంచేసాను. ఇంకా ఇది కొంచెం వేగిపోయిన తర్వాత దానికి తగ్గట్టు గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ అన్నట్లు వేసుకుంటున్నాను. ఒక 5 గ్లాసెస్ వాటర్ వేసేసి మంచిగా ఉప్పు వేసేసి పక్కనైతే మూత పెట్టేశానండి. ఇది బాగా ఎసురు అనేది కాగిపోయేంత వరకు కొంచెం గ్యాస్ స్టవ్ పక్కన ఇంకొక స్టవ్లోకి మారుస్తున్నాను, అదే పక్కన పొయ్యిలోకి మారుస్తున్నానండి. ఇంకా మళ్ళీ ఏం చేస్తానంటే ఇప్పుడు చికెన్ ఫ్రై రెడీ చేస్తున్నాను. ముందుగా పాత్ర పెట్టుకునేసి ఆ పక్కన రైస్ అనేది ఎసురు అనేది బాగా కాగిపోతుంది. నేను చికెన్ ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నానండి. ముందుగా ఇక్కడ చికెన్ ఫ్రై అయితే నిజం చెప్తున్నాను, బగారా రైస్కి మంచి స్పైసీ చికెన్ ఫ్రై అయితేనే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే ఈరోజు చేసేద్దాము. అందులో పాత్ర పెట్టేసి అందులో ఆయిల్ హీట్ చేస్తున్నానండి. ఇది ఆయిల్ అనేది హీట్ అయినంబడే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ సన్నగా కరిగి పెట్టుకోండి. ఆ ఆనియన్స్ ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేటివి మంచిగా వేగనీయాలండి. మంచిగా ఆయిల్లోనే ఉడికిపోతూ ఉండాలి. ఇవి చాలా వేగితే మనకి చికెన్ ఫ్రై కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా అంతకీ ఈ సండే మీరేమేమి వంటలు చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను అవి వేగుతున్నాగానే రైస్ అనేది అదే ఎసురు అనేది రైస్కి మంచిగా ఉడికిపోతూ ఉంది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రైస్ వేసేసుకోవడమే అండి. వేసేసి ఒక్కసారి కలిపేసేసి దాన్ని మూత పెట్టేస్తామంటే అయిపోయి అది రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది. మనం చికెన్ ఫ్రైకి చేసేద్దాము. ఇంకా ఇది కూడా ఆల్మోస్ట్ ఉడకడానికి వచ్చింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆనియన్లో పచ్చివాసన అయితే పూర్తిగా పోయేంత వరకు మంచిగా వేపుకోవాలండి. ఇది మంచిగా వేగుతుంటేనే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై కూడా. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రపరచుకున్నటువంటి చికెన్ 1 kg చికెన్ అయితే చేస్తున్నాను. చికెన్ వేసేసి దాన్ని ఒక్కసారి టర్న్ చేసేసుకోవాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పడింది కాబట్టి కొంచెం కింద మాడినట్లు అవుతుంది. అందుకనేసి ముందుగానే చికెన్ వేసేసి ఒక్కసారి అట్లా ఇలా టర్న్ చేసుకొనేసి దాంట్లో కావాల్సినటువంటి పసుపు, ఉప్పు వేసేసి, అంటే ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే బగారా రైస్లో వేస్తాం కాబట్టి చూసి వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసేసి మూత పెట్టేస్తామని ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తాను. చాలామంది అన్నీ వేసేసి పెడతారు కదా, నేను అలా కాదండి. నా చికెన్ ఫ్రై తిని చూడండి, ఈ విధానంలో చాలా టేస్ట్ అనిపిస్తుంది. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా అంతా కలిపేసి ఉప్పు, పసుపు అంతా కలిపేసి మూత పెట్టేసినామంటే అందులో వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోవాలండి. అప్పుడే చికెన్ ఫ్రై అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. నేను ఎక్స్ట్రా వాటర్ అంతా యాడ్ చేయను. ఇది మూత పెట్టేసేద్దాం. రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. కొద్దిగా ఇంకా ఎసురు ఉంది కదా, మంచిగా ఉడుకుతూ ఉంది రైస్.
చాలా బాగా వచ్చేసిందండి. ఇంకా కొంచెం పలుకు మీద ఉంది. రైస్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఆ లోపల మనం చికెన్ చూసేద్దాం. చూడండి, చికెన్ కూడా మంచిగా వాటర్ వచ్చేసి ఉడుకుతూ ఉంది. ఒక్కొక్కసారి మధ్యలో మధ్యలో ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. మంచిగా చికెన్ కలిపేయడం వల్ల ఓసారి కలిపేసి మళ్ళీ మూతలు మధ్యలో మధ్యలో కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాము. అది అట్లా ఉడికిపోతుంది. ఎసరు అయినంతవరకు ఉండాలి కదా. ఇంకా రైస్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ డన్ అనిపించింది. ఒక్క 5 మినిట్స్ కానీ ఉంచేసినామంటే మనకి బగారా రైస్ మంచిగా వచ్చేస్తుందండి. ఆల్రెడీ పొడి 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 కూడా ఉంది. ఆడాడ కొద్దిగా వాటరస్గా అదే కొంచెం తడిగా ఉంది కాబట్టి ఇంకా అది కొంచెం మగ్గు పెట్టేసినామంటే రైస్ అయితే ఉడికిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ మనకు చికెన్ ఫ్రై కూడా అయిపోవడానికి వస్తుందండి. వాటర్ అంతా ఇంకిపోయినప్పుడు మాత్రమే మనం చికెన్లో వేసుకోవాల్సినటువంటి వేసేసుకుంటాము. ఈ రైస్ గుడ్డ అన్నీ అయిపోయింది. మనం చికెన్ని ఇటుపక్క మార్చేసుకొని గోంగూర చట్నీకి మనం ప్రిపేర్ చేసుకుందామండి. గోంగూర పచ్చడికి పాత్ర అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ పాత్రలో ముందుగా మనము ఆయిల్ వేసుకొనేసి నేనైతే ఒక కట్ట గోంగూర చేసుకున్నా కాబట్టి దానికి తగినంత ఆయిల్ వేసుకుంటాను. మీరు ఎంత కావాలో అంత వేసుకోండి. మామూలుగా అయితే బగారా రైస్కి చాలామంది మేమైతే గోంగూర పచ్చడి కూడా తింటాము. ఎక్కువ కొందరు తినరు. మేమైతే ఇంకా ముందుగానే పచ్చిమిర్చి దీంట్లోనే జీలకర్ర కూడా వేసేస్తున్నానండి. నేనైతే పచ్చిమిర్చి, జీలకర్ర, ఎర్రగడ్డలు ఆయిల్లోనే కొంచెం బాగా వేపుతుంటాను. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కొంచెం బాగా వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక్క టమాటా వేస్తాను. మీరు కూడా ఇలానే చేస్తారా లేకుంటే డిఫరెంట్ ఏమైనా చేస్తారా పచ్చడి? నేనైతే ఇలానే చేస్తానండి. ఒక టమాటా వేసేసి అది కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కడిగి శుభ్రపెట్టుకున్నటువంటి గోంగూర పెట్టేసి మంచిగా ఒక కట్ట కదా మంచిగా పెట్టేస్తాం. వాటర్ అంతా ఏం లేవండి. ఆల్రెడీ ఇది బాగా కడిగి శుభ్రపరచుకున్నట్టు పెట్టేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టినామంటే ఆల్మోస్ట్ డన్ అయిపోతుందండి. ఒక్క 5 మినిట్స్ మగ్గిపోయిందంటే మనకు పచ్చడి కూడా రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి రెడీ అయిపోతున్నాగా ఇక్కడ మనకు చికెన్లో వాటర్ అంతా కూడా ఇంకిపోవడానికి వచ్చేసింది. మనం దీంట్లో ఇప్పుడు మంచి స్పైసీ కావాలి కాబట్టి దానికి తగినంత కారం వేసుకోవాలండి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కానీ నేను స్పైసీగా బగారా రైస్కి కొంచెం స్పైసీ ఉంటేనే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇంకా వాటర్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది. నేను వచ్చేసి ఇంకా దాంట్లో కారం వేస్తున్నానండి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ కారం యూజ్ చేస్తున్నాను. కొంచెం స్పైసీ అంటే అది కారం వేస్తున్నానండి. మీరు కూడా మీకు అవసరమైనంత కారం యూజ్ చేసుకోండి. నిజం చెప్తున్నాను, ఈ చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా ఎమ్మీ టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీనెసెస్ నీసు అంటేనే స్పైసీనెసెస్ తగులుతూ ఉండాలండి. మసాలా కానీ కారం కానీ ఆ టేస్ట్ తగిలితేనే నీసుకి మనం ఆ రోజు సండే నీసు తిని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతామండి. ఇలా మంచి కారం వేసేసి మంచిగా కలిపేసి వదిలేసామండి. ఎప్పుడు కొద్దిగా ఒక 5 మినిట్స్ అయిన తర్వాత కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి వేసేసి అందులోనే నేను చికెన్ మసాలా వేస్తున్నాను. ఇంకా ధనియాల పొడి అవెల్లా ఏం వేయను. ఓన్లీ చికెన్ మసాలా మాత్రం వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వాడవచ్చు. కానీ ఇంకా నేనైతే వాడలేదండి. ఇంత మంచిగా కలిపేసేసి ఒక్క 2 మినిట్స్ వదిలేసినామంటే మనకైతే మంచి స్పైసీ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉండిందండి. చూస్తుంటేనే నోట్లో నీరు పడేటట్టు ఉంది. అంత బాగా ఉందండి. ఇంకా ఇక్కడ కూడా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. గోంగూర పచ్చడి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా దీన్ని దింపి ఎనిపేస్తాను. గోంగూర పచ్చడి కూడా సింప్లీ సూపర్గా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సండే వచ్చేసి బగారా రైస్, చికెన్ ఫ్రై, గోంగూర పచ్చడి వీటిని అన్నిటితో ఎంజాయ్ చేయడం. ఇంతకు మీ ఇంట్లో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.